నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవంలో విద్యుత్ భవనానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా భూమి పూజ చేసి అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. 1,70,00,000 రూపాయలతో డీఈఈ, ఈఆర్ఓ, ఏఈ కార్యాలయాల సముదాయంగా విద్యుత్ భవనం నిర్మిస్తున్నామని చెప్పారు. అలాగే ముతుకూరు మండలంలో 4 హెల్త్ క్లినిక్లను కూడా నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్, కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు యూదూరు రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, నీటి సంఘం అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు, షేక్ ఆలిముత్తు, సతీష్ నాయుడు, ఈఈ ప్రసాద్, డిఈఈ రాము, ఏఈ అక్బర్ బాషా, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మనం గమనిస్తే ఆఫీస్కు అదేవిధంగా ఈఆర్ఓ ఆఫీస్ 1,70,00,000తో ఏడి ఎల్సిటీ ఏ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ వచ్చినా ఈ సైట్ కూడా మంచి సెంటర్ దొరికింది. ఇక్కడ రిపేర్ చేయించుకొని వెంటనే తీసుకుపోయే అవకాశం. దానికి 1,71,00,000 శాంక్షన్ చేయించాం. ఇప్పుడు పూర్పర్తి కృష్ణపట్నం 33 kV సబ్స్టేషన్ శాంక్షన్ అయిపోయి టెండర్స్ పిలుస్తున్నారు. 2 కలిసి 8 కోట్లు. అట్లే పేడూరు, కాకుటూరు, కోడూరులో కూడా 3 సబ్స్టేషన్ సెకండ్ ఫేజ్ 2 కోట్లు సర్వేపల్లి నియోజకవర్గం. ఇప్పటికి దాదాపు 6 కోట్లు ఖర్చు పెట్టారు. అట్లే ఓవరాల్ 40 కోట్లు మనం ఆర్డిఎస్ఎస్ లో 3 ఫేజ్ కనెక్షన్స్ కి ఇప్పటిదాకా ఖర్చు పెట్టాం. మొత్తం 1,40 కోట్లు పనులు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు